బియ్యపిండిలో కర్పూరం కలిపి నలుగు పెట్టుకొని స్నానం చేయండి. ఇలా అయితే బయట పొల్యూషన్కి స్కిన్ పాడవకుండా ఉంటుంది. పెసరపిండి, పచ్చిపాలు రెండింటినీ కలిపి నలుగు పెట్టి స్నానం చేయండి. ఇలా చేస్తే ఒంట్లో ఉండే వేడి తగ్గి మీకు రిలీఫ్గా హాయిగా ఉంటుంది. స్కిన్ ట్యానింగ్ తగ్గడం కోసం ఈ చిట్కా. ఎండలో మీరు బయట తిరిగి వచ్చాక మీ స్కిన్ ట్యాన్ అవుతుంది కదా, అప్పుడు పెరుగులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మీ ముఖానికి, చేతులకు, మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే స్కిన్ ట్యానింగ్ తగ్గిపోతుంది. మీ బాడీ కోసం ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్. పాలలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మీ బాడీకి అప్లై చేయండి. కాసేపు ఆగిన తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే మీ బాడీకి చక్కటి న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కూరగాయలను ఉడికించాక ఆ నీటిని చాలామంది పారేస్తూ ఉంటారు. ఆ నీటిలో బోల్డని న్యూట్రియన్ వాల్యూ ఉంటుంది. అయితే వీటిని తిరిగి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? గ్రేవీస్లో నీళ్లకు బదులుగా అలాగే చారు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా అయితే రుచి కూడా రెట్టింపు అవుతుంది. ఒంట్లో వేడి చేస్తే ఇలా చేసి చూడండి. మెంతులని పెరుగులో నానబెట్టి ఆ తర్వాత తినండి. ఇలా చేస్తే ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలువ చేస్తుంది.